హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్సీ ఎంటర్టైన్మెంట్స్. ద బాయ్స్ సీజన్ 4 8 ఎపిసోడ్లు ఉన్న ఈ వెబ్ సిరీస్ నిన్నటితో ఎండ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వెబ్ సిరీస్లో ప్రధాన టాపిక్ ఏంటంటే హోమ్ల్యాండర్ని కొత్త వైరస్ కనిపెట్టి చంపడమే. హోమ్ల్యాండర్ని చంపడానికి, కొత్త వైరస్ కనిపెట్టడానికి బుచ్చర్ తన బాయ్స్తో కలిసి ప్రయత్నిస్తారు. అది ఫలించిందా, హోమ్ల్యాండర్ని చంపగలిగాడా లేదా అనేది వెబ్ సిరీస్ చూసి మీరు తెలుసుకోగలరు. ఎప్పట్లాగే మరికొత్త విధానమైన విజువల్ ఎఫెక్ట్స్తో, అలాగే సూప్స్ యొక్క సన్స్ కానీ ఫైట్స్ కానీ మీకు అలరిస్తూనే వెబ్ సిరీస్లో. సూప్స్కి చాలా సుప్రీం పవర్స్ అయితే ఉంటాయి. ఇందులో చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఒకే మనిషిలో నుంచి 4-5 అవడం, చర్మంలోంచి చకచక పరిగెడుతూ పీక్కుంటూ పోవడం, పచ్చడి బాకలు కొట్టినట్టు అదేయడం, అలాగే తలలన్నీ కూడా పుచ్చకాయలు పగిలినట్టు పగిలిపోతూ ఉంటాయి వెబ్ సిరీస్లో. ఈ సిరీస్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. క్లైమాక్స్లో ఒక శక్తి వస్తుంది, అది నేను చెప్పలేను, మీరే చూసి తెలుసుకోగలరు. సిరీస్లో ఎక్కువగా ఆకట్టుకునే క్యారెక్టర్ ఫైర్ క్రాకర్. ఈ క్యారెక్టర్ చాలా ముద్దుగా మన తెలుగు అమ్మాయిలాగా కనిపిస్తుంది. అక్కడక్కడ రొమాన్స్ కూడా పండించింది. ఈ సీజన్లో స్టార్ లైన్ న్యూడ్గా కూడా కనిపిస్తారు. అలాగే బుచ్చర్ చనిపోతాడు అని అందరూ బాధపడుతూ ఉంటారు చూస్తున్నంతసేపు. కానీ క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ అయితే వస్తుంది. హోమ్ల్యాండర్ కూడా తన కొడుక్కి ఎక్కడ దగ్గర అయిపోతారో అని భయపడుతూ ఉంటారు ఈ సిరీస్ చూసే వాళ్ళంతా కూడా. చిత్రంగా తన కొడుకు కూడా శక్తులు వచ్చాయా లేదా అనేది ఈ సిరీస్ చూసి తెలుసుకోవాలి. బుచ్చర్ పాత్ర ఎప్పట్లాగే అలరించింది. ఆ పాత్రని చాలా చక్కగా నటించాడనే చెప్పుకోవాలి. హోమ్ల్యాండర్ అయితే ఎప్పట్లాగే అలరించాడనే చెప్పుకోవాలి. ఫైర్ క్రాకర్ కూడా చాలా బాగా నటించిందనే చెప్పుకోవాలి. ఆఫ్రికన్ సూప్ కూడా చాలా ఆకట్టుకుంది. లైట్ పి తండ్రి మరణం కూడా చాలా ఆకట్టుకుంటుంది ఈ సిరీస్లో. లూయి తండ్రి హాస్పిటల్లో మరణించిన సన్నివేశం అయితే చక్కగా చిత్రీకరించారని చెప్పుకోవాలి. చాలా వావ్ అనే అనిపిస్తుంది. మనం చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సీన్ మాత్రం మిస్ కాకండి. ఫోటోగ్రఫీ కానీ విజువల్ ఎఫెక్ట్ కానీ చాలా టాప్ అనే అనిపిస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోతుంది. దీనివల్ల చాలా ఎలివేషన్ ఈ సిరీస్లో వస్తుంది. కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే కొన్ని సీన్లు అయితే భయంకరంగా ఉంటుంది, మనం చూడదగ్గరగా ఉండవు. కేక్ సీన్ అయితే చాలా దారుణంగా అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొంత వైలెన్స్ తగ్గినా కూడా అద్భుతంగా అనిపిస్తుంది ఈ సీన్ చూసినప్పుడు అంతా కూడా. విధంగా తెలుగు డబ్బింగ్ చాలా పర్ఫెక్ట్గా చేశారని అనిపిస్తుంది. చివరిలో మంచి ఎండింగ్తో ఈ సీజన్ని ముగించారు. అలాగే 5th సీజన్ కూడా ఉంది అని చిన్న హింట్ కూడా ఇచ్చారు. 3 సీజన్లు చూస్తే ఈ సిరీస్ కూడా కంపల్సరీగా చూడండి. డోంట్ మిస్ ఇట్. ఇది సిరీస్. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి.